హాయ్ ఫ్రెండ్స్, మీరు కూడా యాక్ని, పింపుల్స్, మార్క్స్, డల్ స్కిన్, ట్యాన్‌తో బాధపడుతున్నారా? సమ్మర్‌లో ఒక మంచి స్కిన్ కేర్ చేయాలనుకుంటున్నారా? పింపుల్స్ తర్వాత ఇలాంటి మార్క్స్ తగ్గడం లేదా? అయితే నేను వాడిన ఈ సున్ని పిండిని ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఎంతటి నల్లని చర్మమైనా సరే ఇట్టే తెల్లగా మారిపోతుంది. పార్లర్‌కి వెళ్లి వేలకు వేలు ఖర్చు చేసే బదులు ఇలాంటి సున్ని పిండి ట్రై చేశారంటే ఎప్పటికీ మీ చర్మం చందమామలా మెరుస్తూ ఉంటుందండి. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి. ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్, తాజ్ న్యాచురల్ కేర్. ఇవాల్టి మన వీడియో వచ్చేసి స్కిన్ కేర్ అండి. నిమిషాల్లో మనం సున్ని పిండి చేయొచ్చు. సున్ని పిండి వచ్చేసి ఇవాల్టి మన జనరేషన్‌లో వచ్చినది కాదండి. పూర్వకాలం నుంచి మన నానమ్మ, మన అమ్మమ్మ మన కోసం చేసేవాళ్ళు. పిల్లలైనా, పెద్దలైనా, పెళ్లి కూతుర్లకైనా సరే ఇదే మన సున్ని పిండి మనం వాడేవాళ్ళు గదా! సో, ఇప్పుడు మరీ ఇవి రిపీటెడ్‌గా వైరల్ అవుతున్నాయండి. పెద్ద పెద్ద కంపెనీస్ దీన్ని బిజినెస్ స్టార్ట్ చేశాయి. కానీ మనం ప్రిపేర్ చేసుకునేది చాలా మంచిది. సో, మనం ఎందుకంటే ఇవన్నీ చూస్తూ పెరిగాం కాబట్టి, ఓహో! ఇంతే గదా! మనం గూడా చేయొచ్చు అనుకుంటాం. సో, చేయొచ్చండి. దీంతో పాటు మనకు చాలా స్కిన్ కేర్‌కి ఇది యూజ్‌ఫుల్ అవుతుంది. యాక్ని, పింపుల్స్, మీకేమైనా డార్క్ స్పాట్స్, పిగ్మెంటేషన్ అయినా సరే దీనికి మనం తగ్గించుకోవచ్చు. సో, 1, 2 సార్లు కాదండి, రెగ్యులర్‌గా యూజ్ చేయాలి. ఒకసారి మనం ప్రిపేర్ చేసి పెట్టుకుంటే ఒక 10 నిమిషాల పని. ప్రిపేర్ చేసి పెట్టుకుంటే మనకు నెలల కొద్దీ ఇది స్టోర్ ఉంటుంది. సో, పాలల్లో, పెరుగులో, టొమాటో జ్యూస్‌లో, అదే వేపాకు జ్యూస్‌లో యాక్ని, పింపుల్స్ ఉన్నట్లయితే వేపాకు జ్యూస్‌లో గనక పెట్టినట్లయితే వితిన్ 3 డేస్‌లో ఇవన్నీ మాయమైపోతాయండి. సో, ఇన్ని బెనిఫిట్స్ ఉన్న మన సున్నిపిండి ఇవాళ నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఎలా ప్రిపేర్ చేయాలి? ఎంత వరకు మనకు స్కిన్ కేర్‌కి యూజ్ అవుతుందనే బెనిఫిట్స్ గూడా చెప్తాను. వచ్చేయండి ఫ్రెండ్స్, చూసేద్దాం. ఇవండి ఇవాల్టి మన సున్నిపిండికి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియెంట్స్. పసుపు కొమ్మలు 4-5 తీసుకున్నాను. ఎర్ర కందిపప్పు, మసూర్ దాల్ అంటాం గదా! అది. గులాబీ పువ్వండి, ఎండబెట్టుకోవాలి. ఇది గూడా ఆరెంజ్ పీల్, అదే కమలా పండు తొక్క, అవిసె గింజలు, ఇవొచ్చేసి పెసలండి, ఫుల్ ఒస్తాయి గదా! గుండుగా, అవి తీసుకున్నాను. ఒక టేబుల్ స్పూన్ చియా సీడ్స్ అండి. చియా సీడ్స్ క్వాంటిటీ వచ్చేసి తగ్గించుకోవాలి. మిగతావన్నీ సేమ్ క్వాంటిటీ తీసుకున్నా పర్లేదు. సో, పిండి పదార్థం వచ్చేసి నేనిక్కడ శనగపిండి, బియ్యం పిండి తీసుకున్నానండి. ఇవి పిండి లేదు మీ దగ్గర అన్నట్లయితే మీరు శనగ బ్యాళ్ళు, బియ్యమైనా యాడ్ చేసుకోవచ్చు. సో, ప్రాసెస్‌నయితే స్టార్ట్ చేద్దామండి. ఇక్కడ నేను పసుపు కొమ్మలు కొద్దిగా వేడి చేసుకుంటున్నాను. ఎందుకంటే ఇవి చాలా ఈజీగా గ్రైండ్ అవుతాయి. అండ్ ఇవి హార్డ్‌గా ఉంటాయి గదా! ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు పసుపు కొమ్మలే తీసుకోవాలండి. మార్కెట్‌లో దొరికే పౌడర్స్ ఒస్తాయి గదా! మనం వంటకి వాడతాం గదా! అవన్నీ అవాయిడ్ చేయండి. అవి ఫుల్ కలర్ ఉంటాయి గానీ, అస్సలు దేనికి పనికి రావు. వీలైనంత వరకు ఇంట్లో తినడానికి గూడా ఇలాంటి పసుపు కొమ్మలే మీరు గ్రైండ్ చేసుకోండి. 2 నిమిషాలు పసుపు కొమ్మలు వేడెక్కిన తర్వాత మిగతా ఇంగ్రీడియెంట్స్ అన్నీ యాడ్ చేసుకోవాలండి ఒకేసారి. చియా సీడ్స్, అవిసె గింజలు, పెసర బ్యాళ్ళు, ఇవన్నీ మనం తీసుకున్నాం గదా! ఇవన్నీ యాడ్ చేసుకొని జస్ట్ ఒక 2 నిమిషాలు వేడి చేసుకోవాలండి అంతే. దీన్ని మరలా కలర్ మారేంత వరకు వేయించకూడదు. అసలు జస్ట్ వేడైతే ఇవన్నీ గ్రైండ్ అవ్వడానికి హెల్ప్ అవుతుందని నేను ఈ స్టెప్ చేస్తున్నాను. అండ్ పాడవ్వదు. సో, పచ్చిగా తీసుకునే దానికన్నా ఇలా మనం కొద్దిగా వేడి చేసి గ్రైండ్ చేసుకుంటే దీని షెల్ఫ్ లైఫ్ అనేది నెలల కొద్దైనా అలాగే ఉంటుంది. వితౌట్ ఫ్రిడ్జ్, వితౌట్ ఎనీ ప్రిజర్వేటివ్స్ దీన్ని మనం స్టోర్ చేసుకోవచ్చు. సో, ఇప్పుడు మనం దీని బెనిఫిట్స్ గురించి తెలుసుకుందామండి. ఇందులో మనం తీసుకున్న గులాబీ మన స్కిన్‌ను సాఫ్ట్‌గా ఉంచుతాయి. నేచురల్ పింకిష్ గ్లోనిస్తాయి. డార్క్ స్పాట్‌ను తగ్గిస్తాయి. స్కిన్‌ను ఫ్రెష్ లుక్‌నిస్తుంది. ఎస్పెషల్లీ ఎండాకాలంలో రోజ్ వాటర్ మన స్కిన్‌ను చాలా ఈవెన్‌గా ఉంచుతుంది. నెక్స్ట్ వచ్చేసి పసుపండి. సున్నపిండిలో పసుపు లేనిదే అసలు సున్నిపిండినే లేదు. సో, పసుపొచ్చేసి మన పింపుల్‌ని తగ్గిస్తాయి. స్కిన్‌ను బ్రైట్‌గా ఉంచుతాయి. ఏండ్ల కొద్దీ ఉన్న మంగైనా సరే ఇట్టే తగ్గిపోతుంది. మార్క్స్, పిగ్మెంటేషన్ ఇలా ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా సరే పసుపు వల్ల మనకు చాలా యూజ్ అవుతుంది. మన స్కిన్ కేర్‌కి పసుపు చాలా అవసరం గూడా. సో, ఇక్కడ స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత బియ్యం పిండి, శనగపిండి యాడ్ చేసుకున్నానండి. దీన్ని మనం వేయించిన అవసరం లేదు. అండ్ వేడి చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఇంగ్రీడియెంట్స్ అన్నీ మిస్ అవ్వకుండా ఉంటాయి కదా అన్నట్లు నేను ఇందులో యాడ్ చేసేసాను. ఇప్పుడు ఇది చల్లారిన తర్వాత మనం ఒక జార్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి. జార్‌లో తడి లేకుండా చూసుకోండి, తేమ లేకుండా. సో, చల్లారిపోయింది గదా! ఇప్పుడు మనం దీన్ని బాగా గ్రైండ్ చేసుకోవాలి. ఎంత ఫైన్‌గా పౌడర్ వస్తే అంత ఫైన్‌గా చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మనం గ్రైండ్ చేసిన తర్వాత జల్లెడ పట్టండి. చాలా ఫైన్ పౌడర్ అయితే వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి పెసులండి. ఇది మన డెడ్ స్కిన్‌ను రిమూవ్ చేస్తుంది. స్కిన్‌పై స్క్రబ్బర్ లాగా వర్క్ చేస్తుంది. డెడ్ స్కిన్‌ను రిమూవ్ చేసి స్కిన్ ఈవెన్‌గా ఉంచుతుంది. ఆ ఎక్స్‌ట్రా ఆయిల్‌ను కంట్రోల్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మసూర్ దాల్ అండి. ఇది గూడా మన స్కిన్‌ను బ్రైట్‌గా ఉంచుతుంది. డెడ్ సెల్‌ను రిమూవ్ చేస్తుంది. స్కిన్ టెక్స్చర్‌ను ఇంప్రూవ్ చేస్తుంది. నేచురల్ గ్లోను ఇస్తుంది. నెక్స్ట్ వచ్చేసి కమలా పండు తొక్కండి. అదే ఆరెంజ్ పీల్. ఇందులో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. స్కిన్‌ను బ్రైట్‌గా ఉంచుతుంది. యాక్నే, పింపుల్స్,
బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా సరే తగ్గిస్తుంది. ఇన్‌స్టెంట్‌గా మన స్కిన్‌పై ఉన్న బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్, పోర్స్ ఉంటాయి గదా! రంధ్రాలు దాన్ని టైట్ చేస్తుంది. డీప్‌గా క్లీన్ చేస్తుంది. సో, తొక్కే కదా అని మనం చాలా సార్లు పడేస్తుంటాం. కానీ దీని బెనిఫిట్స్ చాలా ఉన్నాయండి మన స్కిన్ కేర్‌కు. సో, మన సున్నిపిండి అయితే రెడీ అయిపోయిందండి. చూడ్డానికి ఒక బౌలే ఉంది. కానీ ఇది ఇంట్లో ఒకరే గనక వాడుతున్నట్లయితే నెల నుంచి 2 నెలల వరకు ఇది యూజ్ అవుతుందండి. ఎయిర్ టైట్ కంటైనర్‌లో స్టోర్ చేయండి. తడి చేతులు పెట్టకుండా యూజ్ చేసుకుంటే నెలల కొద్దీ ఇది స్టోర్ ఉంటుందండి. నేనెప్పుడూ నెల, 2 నెలలకోసారి ప్రిపేర్ చేస్తుంటాను. మరీ దీంట్లో కొన్ని ఇంగ్రీడియెంట్స్ యాడ్ చేస్తాను. మరి ఇంకొన్ని ఇంగ్రీడియెంట్స్ నేను మార్చుకుంటాను. ఇలా చేస్తూ ఉంటాను కంపల్సరీగా. సో, మన సున్నిపిండి అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని వాడే విధానం చూపిస్తాను. నేనొచ్చేసి ఎక్కువగా సున్నిపిండిని పాలలో కలిపి పెడతానండి. పాలు కూడా ఇందులో లాక్టిక్ యాసిడ్ ఉంటాయి. మన స్కిన్ను ఇన్‌స్టంట్ గ్లోనిస్తుంది. స్కిన్‌పై ఎటువంటి మార్క్స్ ఉన్నా సరే నిదానంగా దీన్ని క్లీన్ చేస్తుంది. డీప్‌గా మన స్కిన్‌ను హైడ్రేట్ ఉంచుతుంది. సో, పచ్చి పాలు కూడా మన స్కిన్‌కి చాలా యూజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒకవేళ మీకు మంగు మచ్చదండి. మంగు చాలామంది బాధపడతారు మంగుతో. సో, దాన్ని గనక మీరు తగ్గించుకోవాలంటే అంటే టొమాటో జ్యూస్, ఉర్లగడ్డ జ్యూస్ అండి. అదే పొటాటో జ్యూస్. ఇవి 2 మనం గ్రైండ్ చేసి జ్యూస్ తీసి ఆ జ్యూస్‌లో గనక ఈ సున్నిపిండి కలిపి పెడుతున్నట్లయితే మీకు ఎంత పాత మంగు మచ్చలైనా సరే అండి ఇట్టే తగ్గిపోతాయి. ఒకసారి ట్రై చేసి చూడండి. ఒక 3 నెలల ముందు ఇదేనండి నా స్కిన్ పరిస్థితి. యాక్నే, పింపుల్స్ ఇవన్నీ ఎంత పెయిన్‌ఫుల్‌గా ఉంటదో తెలుసా? అసలు ఒకసారి చేతులు తిప్పడానికి గూడా, ఫేస్ వాష్ చేయడానికి గూడా ఇబ్బందిగా ఉండేది. ఇలా అన్‌ఈజీగా ఉన్న నా ఫేస్ ఇలా మారడానికి ఈ సున్నిపిండి చాలా యూజ్ అయిందండి. అండ్ ఇదే కాదు ఇంతకుముందు గూడా నేను చాలా సార్లు ప్రిపేర్ చేసుకున్నాను. జస్ట్ పౌడర్స్ అన్నీ కలిపేసి కూడా పెట్టుకుంటున్నాను. ఒకవేళ మీకు స్కిన్‌పై పింకిష్ గ్లో కావాలి అంటే బీట్రూట్ పౌడర్ గూడా యాడ్ చేసుకోండి. ఆల్ప్స్ గుడ్‌నెస్ బీట్రూట్ పౌడర్ వస్తుంది. అది గూడా చాలా హెల్ప్ అవుతుంది. సో, మనం పసుపు కొమ్మలు వాడినట్లయితేనండి స్కిన్‌పై ఎటువంటి స్టెయిన్ ఉండదు. అంటే మనం ప్యాకెట్ వస్తాయి గదా! ఆ పసుపు గనక పెట్టినట్లయితే ఆ కలర్ మన ఫేస్ మీద తెలిసిపోతుంది. వీళ్ళు పసుపు పెట్టారని. సో, ఇన్‌స్టంట్ గ్లో అయితే కనిపిస్తుంది గదా! తప్పకుండా ట్రై చేయండి ఈ సున్నిపిండిని. చూసారు కదండీ! ఎంత సింపుల్ ప్రాసెస్. ఈ సున్నిపిండి వచ్చేసి పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా యూజ్ చేయొచ్చు. మగపిల్లలైనా యూజ్ చేయొచ్చు. అండ్ స్పెషల్లీ ఆడపిల్లలకి అలవాటు చేయండి. నిండు కళగా ఉంటారండి. మార్కెట్‌లో దొరికే ప్రొడక్ట్స్ కన్నా ఇవి చాలా సేఫ్ అండి మనకు. ఎటువంటి స్కిన్ ప్రాబ్లమ్స్ ఉండవు. ఉన్న స్కిన్ ప్రాబ్లమ్స్ గూడా తగ్గుతాయి. సో, మన స్కిన్ ప్రాబ్లమ్‌ను తగ్గిస్తూ ఇలాంటి మనం రెమెడీస్ చేస్తున్నట్లయితే మన స్కిన్ ఎప్పటికీ ఈ మధ్య కాలంలో మనకి వ్రింకిల్స్ అంట, ఫైన్ లైన్స్, పిగ్మెంటేషన్, బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ ఇవన్నీ అసలు మన పిల్లప్పుడు ఇవన్నీ అసలు తెలీవండి. కానీ ఇప్పుడు 13, 14 ఏళ్ల పిల్లలకి ఇవన్నీ తెలుసు. ఎందుకంటే వస్తున్నాయి కాబట్టి వీళ్ళు గూడా గమనిస్తుంటారు. సో, నాకు పింపుల్ అయింది, నాకు బ్లాక్ హెడ్స్ ఉన్నాయి, నాది ఆయిలీ స్కిన్. సో, ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ అస్సలుండవండి. మనకు ఏ సోపు, ఏ ఫేస్ వాష్ చేయని పని గూడా ఈ మన సున్నిపిండి చేస్తుంది. సో, తప్పకుండా ట్రై చేయండి. మీరు ఇంకో విధంగా చేస్తున్నారా? మీరెప్పుడైనా యూజ్ చేసారా? మీకోసం ఎవరు ప్రిపేర్ చేసేవాళ్ళు? తప్పకుండా కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్, ఒక కామెంట్ మిస్ చేయకండి. అండ్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్‌తో గూడా ఈ వీడియోను షేర్ చేసుకోండి. ఛానెల్‌ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి నేచురల్ రెమెడీస్, హోమ్ రెమెడీస్ నేను మీతో ఎప్పుడూ షేర్ చేస్తూ ఉంటాను. సో, ఉంటాను ఫ్రెండ్స్. Bye bye. Thanks for watching. Have a nice day. Stay connected with me.